డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జగన్మోహన్ రెడ్డి గారు అర్జెంటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అనే ఒక పెద్ద డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ డిమాండ్ వెనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అసలైన ఉద్దేశం ఏమిటి? ఆయన ఏ రాజకీయ ఎత్తుగడతోటి ఇప్పుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు? అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ రెండు ఎన్డీఏ పాలనే నడుస్తుంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నా, లేకపోతే ఉన్న పరిస్థితులు ఇదిగో ఈ రకంగా ఉన్నాయని చెప్పినా, మరి రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉందా? అలా రాదు అని అనుకున్నప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడటం వెనక జగన్మోహన్ రెడ్డికి ఉన్న అసలైన ఉద్దేశం ఏమిటి? ప్రజల్లోకి ఈ విషయాన్ని ఏ రకంగా పోర్ట్రే చేయాలి అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దలు ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కూడా చూస్తూనే ఉన్నారు. నేను కోరుకునేది ఏమిటంటే, మన కుండబద్దల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే ఇంకా త్వరగా నా వీడియోలు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చి చేరతాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దల ఛానల్. ఇక ఈ గుంటూరు జిల్లా పొన్నూరుకి సంబంధించిన ఒక మన్నవ గ్రామానికి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత సర్పంచి మీద దాడి జరిగింది. దీన్ని టీడీపీ కార్యకర్తలు, నాయకులు దాడికి పాల్పడ్డారు అనేది బయటకు వస్తున్న సమాచారం. సరే, ఈ దాడి వెనకున్న కారణాలు ఏమిటనేది పూర్తిగా సమాచారం బయటకు రాకపోయినా, మన దాకా చేరకపోయినా, ఎవరికైనా తెలిస్తే ఆ విషయాన్ని కింద కామెంట్ చేయండి. మీకు తెలిసింది కానీ, మీరు ఊహించింది కానీ ఏదైనా పర్వాలేదు, కింద కామెంట్ చేయండి. అసలైన విషయాలు ఏమిటనేది అందరికీ తెలిసిందే. ఎందుకంటే సర్పంచి ఈ దరిదాపుల్లోనో ఇక్కడెక్కడో జరిగింది కాదు. సర్పంచి ఎన్నికలు ఎప్పుడు జరిగాయి, ఏ రకంగా జరిగాయి, ఆనాటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పాలన అయిపోయి ఇప్పుడు కూటమి మళ్ళీ అధికారంలోకి వచ్చే వరకు ఆయన చేసిన పనులేమిటి, దాని తాలూకు వ్యవహారాలు ఏ రకంగా వచ్చే అవకాశం ఉంది. దాడి జరగటాన్ని ఎవరు సమర్థించకపోయినా దాడి వెనక ఒక మోటో ఉంటుందిగా. ఉత్తు పుణ్యానికి రాడ్లు తీసుకొచ్చి తలకాయ ఎవరు పగలగొట్టరు, ఆ విషయం అయితే తెలుసు. అంటే ఇప్పుడు కూటమిలో ఉన్న ఈ నాయకులు చేస్తున్న దురాగతాలను ఎత్తి చూపిస్తున్నందుకు అని వైసీపీ ఒక పెద్ద ఉపోద్ఘాతం చెప్పి ఇంత పెద్ద మీటింగ్ చెప్పొచ్చు. కానీ గతంలో ఈ సర్పంచ్ గారు అలాంటి పనులు ఏం చేసుండ్రా? అలాంటి దందాలు ఈ రోజున నడుస్తున్నాయి, కాదని అంటానికి లేదు. ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ మరి ఇప్పుడు కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇతరత్ర నాయకులు కావచ్చు, ఇసుక మరి రేషన్ మాఫియా, మిగతా ఇతరత్ర అన్ని వ్యవహారాల్లోనూ వాళ్ళు కూడా ఏళ్ళు పెడుతూనే ఉన్నారు. పైన మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఎమ్మెల్యేలందరినీ పిలిచి వాళ్ళ తప్పుల్ని కానీ, వాళ్ళు చేస్తున్న పనులు కానీ ఎత్తి చూపించి వాళ్ళకి చెప్పే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇలాంటిది జరగట్లేదు అని అనకపోయినా మరి గతంలో ఇలాంటివి ఇంకా ఎక్కువగా జరిగాయి కదా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నాగమల్లేశ్వరరావు చేసిన పనుల తాలూకు వ్యవహారంలో ఇప్పుడు ఇలాంటిది జరిగింది అనేది ఒక రకంగా అర్థం అవుతూనే ఉంది. మరి అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని ఎత్తి చూపిస్తూ, ఇదిగో ఇలాగా దళితుల మీద దాడి జరుగుతుంది, వైసీపీ నాయకుల మీద దాడి జరుగుతుంది, ప్రతిపక్ష నేతలను ఎవరిని బతకనీయడం లేదు, ఇక రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందేనయ్యా. ఈయన రాష్ట్రపతి పాలన కోరుకోవడం ఇదే మొదటిసారి ఏం కాదు. మరి చాలామంది వైసీపీ కార్యకర్తలను చంపేశారని చెప్పి ఈయన ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్లో పెద్ద డ్రామా గట్టించిన రోజున కూడా ఇదే రకమైన డిమాండ్లు చేశాడు ఆయన. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అనేది అది అందరికీ తెలిసిందే. మరి దళిత డాక్టర్ అయిన సుధాకర్ మీద కానీ, లేకపోతే మిగతా ఇతరత్ర వ్యవహారాలు, అసలు టీడీపీ పార్టీ ఆఫీసు మీద దాడి దాకా వెళ్ళిపోయారు. ఇది ఏ రాష్ట్రంలోనూ దేశం మొత్తంలోని ఎక్కడా జరగని ఒక అంశం అన్నమాట. ఎవరు అధికారంలో ఉన్నా ప్రతిపక్ష పార్టీల ఆఫీసులు పగలగొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇదిగో ఈ మాట అంటే వాళ్ళ కార్యకర్తలకు కోపం వచ్చిందని చెప్పిన రోజున కూడా మనకు రాష్ట్రపతి పాలన ఏం రాలేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అంతర్గత మిత్రులుగానే ఉన్నారు కానీ బాహాటంగా మిత్రులుగా ఏమి లేరు. సరే పోనీ పైనున్న బీజేపీ ప్రభుత్వానికి, ఆ రోజునున్న అధికారంలో ఉన్న బీజేపీకి మరి ఇక్కడున్న నాయకులు ఏం కంప్లైంట్ చేయలేదా అంటే వాళ్ళు కూడా అడిగారు ఆ రోజున రాష్ట్రపతి పాలన పెట్టాలి అని.
మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇలాంటి దాడుల్ని ప్రోత్సహిస్తున్నారంటే అందులో ఖచ్చితంగా అభ్యంతరకరమైన వ్యవహారమే. కానీ ఏ మనిషి ఈయన అడగాలి? ఇప్పుడు అడిగే అర్హత అసలు జగన్మోహన్ రెడ్డికి ఉందా అనే దాని మీద ఓ పెద్ద చర్చ నడుస్తుంది. చాలామంది ఆ విషయాలు చెబుతున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఎందుకు అడుగుతున్నారు అనేది ఒకసారి మనం ఆలోచించుకుంటే, కేంద్రంలో ఇది ఎన్డీఏ ఉంది, రాష్ట్రంలోనూ ఎన్డీఏ ఉంది. మరి అలాంటిది వాళ్ళ ఎన్డీఏలో ఉన్న పార్టీలు తప్పు చేస్తే మరి వాళ్ళు రాష్ట్రపతి పాలన పెడతారా? నిజంగా తప్పే చేసినా కూడా పెట్టే అవకాశం ఉండదు. అయినా కూడా ప్రజల్లో ఒక సింపతి దీన్ని క్రియేట్ చేయటం కోసం ఇప్పుడు రాష్ట్రపతి పాలన కోరుకుంటున్నాడు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళు కానీ అసలు అరాచకం పెరిగిపోయింది అని వాళ్ళ మదిలో జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్న ఈ విధానాన్ని చొప్పించటం కోసం, మరి ఇంకొంతమంది బయటకు వచ్చి మాట్లాడటం కోసం. ఎందుకంటే ఇప్పుడు పేర్ని నానియో అంబటి రాంబాబో అప్పుడప్పుడు ఆవిడ గురించి ఏదైనా ఒక కేసు తాలూకు వ్యవహారం బయటకు వచ్చినప్పుడు విడుదల రజనీయో ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రాదని తెలియకుండా మరి ఆర్కే రోజా ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు తప్ప మిగతా ఎక్కడ ఎవరు బయటకు వచ్చి మాట్లాడటం లేదు. ఏ అంశంలోనూ వాళ్ళు ఈ రాజకీయాలకి మేము సుదూరంగా ఉంటున్నాం అనే పరిస్థితుల్లోనే వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది మాట్లాడిన కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ పోలీసుల బట్టలు తీస్తామనే వాళ్ళు ఆ తరువాత మరి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ అనుకోండి, లేకపోతే మరి వాళ్ళు గతంలో చేసిన దాని తాలూకు ఈ ఒక వ్యవహారం అనుకోండి, దానికి వాళ్ళు అండర్ గ్రౌండ్కి వెళ్ళారు, తర్వాత అరెస్ట్ అయ్యారు, ఇక వాళ్ళకి మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. అంటే వైసీపీ వాదన బాగా ఇక్కడ తగ్గిపోతుంది. దీంతో పాటుగా రోజు ఏదో ఒక స్టఫ్ బయటికి ఇవ్వకపోతే, ఏదో ఒక వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడకపోతే, ఆల్రెడీ ఆయన నెల్లూరు పర్యటనని రద్దు చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. మళ్ళీ ఎప్పుడు వెళ్తాడనేది తెలియదు. మరి ఆ తర్వాత చిత్తూరు కూడా ఒక పర్యటన ఉంది అని అనుకున్నా కూడా దానికి కూడా మరి రద్దు చేసుకోవాల్సి వస్తుందా? ఆ రోజునే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ ఒక పర్యటనకు వెళ్తున్నారు కాబట్టి పోలీస్ పర్మిషన్ ఇచ్చే అవకాశం లేదా అనే దాని మీద కనిపిస్తుంటే, ఇక ఆయన ఏదో ఒక ట్వీట్ చెయ్యాలి, లేకపోతే ఏదో ఒక స్టఫ్ని బయటకు ఇవ్వాలి. దీంతో పాటుగా ఏంటంటే ఇప్పుడు వారాంతం వచ్చే సమయానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గురువారం సాయంత్రం బెంగళూరు వెళ్ళిపోతా ఉన్నారు. బెంగళూరు వెళ్ళిపోయేటప్పుడు ఆయన తిరిగి సోమవారం మళ్ళీ తాడేపల్లికి వచ్చే వరకు ఏదో ఒక దాన్ని ఆయన జనాల మధ్య అలా వదిలి వెళ్ళాలన్నమాట. దాని మీద చర్చ జరగాలి. వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పదే దాన్నే చర్చించుకుంటూ ఉండాలి. అలాంటి చర్చించుకోవాలి అని అంటే అధినాయకుడి దగ్గర నుంచి ఒక మాట వస్తే, అంటే శంఖంలో పోస్తే తప్ప తీర్థం కాదన్నట్టు ఆయన నోటి నుంచి వస్తే చర్చ ఎక్కువ జరుగుతుంది. ఇలాంటి ఒక ప్లానింగ్ని పక్కన జరుగుతుంటే, ఇక ఇప్పుడు కుండ మార్పిడి జరిగింది కదా, అటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు వైసీపీకి చేస్తూ ఉన్నారు. ఇక్కడ వైసీపీ సోషల్ మీడియా మొత్తం వాళ్ళకి చేస్తుంటే, వాళ్ళకి కొత్తగా స్టఫ్ అందించడానికి ఈయన మాట్లాడిన ఒక మాట. కాకపోతే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇలాంటివి మాట్లాడకుండా ప్రజల మధ్యలో ఆయన రావటం అనేది కష్టం. కానీ ఆయన అడుగుతుంటే ఇలాంటిది చాలా హాస్యాస్పదంగాను, చాలా నవ్వొచ్చే రకంగాను కనిపించటం లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.